హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? సో గోవా అంటేనే బీచెస్ అంటేనే గోవా వచ్చామంటే బీచ్లు చూడకుండా వెళ్ళడం అనేది జరగదు. అయితే చాలామంది రెగ్యులర్గా కొన్ని బీచెస్ చూసి వెళ్ళిపోతారు. కానీ డెఫినెట్గా మీరు టైం తీసుకొని వీళ్ళని ఎక్కువ బీచెస్ చూడండి. ఎందుకంటే బీచ్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. నాకు గోవాలో బాగా నచ్చిన అంటే డిఫరెంట్ షేడ్స్ అనిపించే ఒక 3 బీచెస్ ఏంటంటే సింకురిం బీచ్, బాగా బీచ్, అలాగే మైరామార్ బీచ్. సింకురిం బీచ్ వచ్చేసి ఈ ఫోర్ట్ యాగ్విడా పక్కనే ఉంటుంది. బాగా బీచ్ వచ్చేసి కాలంగూర్ జంక్షన్ నుంచి బాగా మీకు తెలిసిందే, బాగా ఎక్కువ వెళ్ళే ఉంటారు చాలాసార్లు. అట్ ద సేమ్ టైం మైరామార్ బీచ్ అంటే పాంజిమ్ సిటీలో ఉంది. సో ఈ 3 బీచెస్ మనం ఇప్పుడు చూద్దాం. Sinkurim beach looks like. You can see the whole of Sinkurim fort here, and it's really amazing, I have to say. సో దిస్ ఈస్ హౌ సింకురిం ఫోర్ట్ లుక్స్ లైక్. అయితే సింకురిం ఫోర్ట్ అంటే ఇది చెక్ పోస్ట్ అని చెప్పాలి. యాక్చువల్గా లోయర్ యాగ్విడా ఫోర్ట్లో ఇది ఒక చెక్ పాయింట్ అనమాట. ఇక్కడ చాలా సాంగ్స్ కూడా షూట్ చేస్తారు. చాలా బాగుంటుంది, మంచి వ్యూ పాయింట్ యాక్చువల్గా ఇది. Do you remember how you held me then? Now you got me reaching out. And do you see you got me falling in more times than I can get out. సింకురిం బీచ్కి వచ్చా సరదాగా. వాటర్ స్పోర్ట్స్ అవి చేయట్లేదు కానీ ఊరికే ఉండే సల్దాని వచ్చా. కానీ అమ్మ షూ వేసుకుని బీచ్లో ఉండటం చాలా ఇబ్బంది ఉంది కదా. Down in the deep of my mind, I crawl for you and you're always inside. Down in the deep of my mind, how long do I got to keep you, to keep you? Down in the deep of my mind. So here I am in the shooting these waves and all. Actually it's really amazing. Specs ఉన్నాయి కాబట్టి అండ్ దిస్ ఆర్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. బాగుంది. అంటే బేసిక్గా బీచ్ కూడా చాలా క్లియర్గా ఉంది. యూ కెన్ సీ. This is too good actually, you know, filming close to that's how, you know, you film yourself in the beaches. You know, sometimes you have to post 2 cameras. తప్పదు, బాగానే ఉంటుంది. దిస్ ఇస్ వాట్ వ్లాగింగ్ ఈజ్ ఆల్ అబౌట్. 2 కెమెరాలు అట్లా షూట్ చేయడం ఇదే పని. అందరూ మనం షూట్ చేస్తూ ఉంటుంటే మన పిక్చర్లు ఏమనుకుంటుంటారు పక్కలో. ఎందుకు అంటే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే మనం మాత్రం షూటింగ్ చేసుకుంటా ఉన్నాం. వ్లాగింగ్లో ఉన్న వన్ ఆఫ్ ద థింగే అది. బట్ మరి వ్లాగ్ చేయాలనుకున్నప్పుడు తప్పదు, ఎంజాయ్మెంట్ని పక్కన పెట్టి షూట్ చేయాల్సిందే. ఓకే, బాయ్ బాయ్. Down in the deep of my mind, I crawl for you and you're always inside. Down in the deep. సింకురిం బీచ్ చూసారుగా. ఇప్పుడు మనం బాగా బీచ్ ఎలా ఉంటుందో చూద్దాం. బట్ అక్కడికి వెళ్ళే ముందు నా వచ్చిన రిక్వెస్ట్, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే నేను గోవా టూర్ మొత్తం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎంత బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలి అని వీడియోస్ చేయబోతున్నాను. అలానే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ట్రావెల్స్, డిఫరెంట్ వ్లాగ్స్, అలానే డిఫరెంట్ రివ్యూస్ కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఐ విల్ సీ యూ సూన్ ఇన్ మెనీ అదర్ డిఫరెంట్ వీడియోస్. బట్ బిఫోర్ దట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.
remember how you held me then. Now you got me reaching out. And do you see you got me falling in more times than I can get out. మేజర్ థింగ్ ఇన్ బాగా ఏంటంటే కాలంగూట్లో ఎక్కువగా ఫారిన్ క్రౌడ్స్ ఉంటే బాగాలో ఎక్కువ దేశీ క్రౌడ్స్ ఉంటారు. మ్యాక్సిమం వాళ్ళు ఎవరు వచ్చిన ఇక్కడికి వస్తారు. ఈ పక్కనే నార్మల్ టీటోస్ పబ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. Down in the deep of my mind, I crawl for you and you're always inside. Down in the deep of my mind, how long do I got to keep you, to keep you? Down in the deep of my mind, I crawl for you and you're always inside. Down in the deep of my mind, trying so hard not to keep you, to keep you. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరామార్ బీచ్. ఇదే మైరామార్ బీచ్. పాంజిమ్ సిటీ నుంచి డోనాపల్ వెళ్ళే రూట్లో ఈ బీచ్ ఉంది. సో ఇక్కడ మామూలుగా మన కాలంగూట్లో బాగాలో ఉన్నట్టు ఫారిన్ క్రౌడ్స్, బికినీ బేబ్స్ ఎవరు ఉండరు ఇక్కడ. ముంతాడు అలాంటివన్నీ ప్రొహిబిటెడ్. సో టోటల్గా కూడా ఇక్కడంతా లోకల్ సిటిజన్స్ ఎక్కువ మంది ఉంటారు. పిల్లలతో వచ్చి ఆడుకుంటూ ఉంటారు. ఇంకోట మైరామార్ బీచ్లో ఏంటంటే చాలా లో టైడ్ ఉంటుంది. అంటే ఎందుకో తెలీదు. ఇది యాక్చువల్లీ ఈ బీచ్ ఎక్కడ ఫామ్ అయిందంటే మన మాండోవి రివర్ వచ్చి అరేబియన్ సీని కలిసే పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్లో ఈ బీచ్ ఉంది కరెక్ట్గా. ఆ పాయింట్ పక్కన ఉన్న కరువులో ఉండటం వల్ల ఎందుకో నాకు తెలియదు, కానీ యూ కెన్ సీ దాట్ బేసికల్లీ. ఇది చూస్తే అటు లోపలికి ఒక క్రూజ్ లాగా వెళ్తుంది కదా, ఆ వెళ్ళే క్రూజ్ దట్ ఈజ్ ఇంటూ మాండోవి రివర్ యాక్చువల్లీ. సో ఈ క్రూజ్ వచ్చి ఇక్కడ తిరిగి వెళ్ళిపోతుంటే ఈ పక్కనే ఈ బీచ్ ఉంటుంది అనమాట. టైడ్ మాత్రం ఇప్పుడు లో టైడ్ ఉంటుంది. ఇప్పుడు కూడా నేను ఉంచున్నాను, యూ కెన్ సీ దెర్ ఇస్ జస్ట్ లో టైడ్, సింప్లీ లో టైడ్ అనమాట. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే కనుక. కాకపోతే స్విమ్మింగ్ కొడదామంటే మాత్రం కష్టమే, చాలా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి బీచెస్ కాకుండా ఇంకా గోవాలో అన్సీన్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. నేను ఊరికనే తిరిగితే నాకు 12 ప్లేసులు కనిపించాయి. అంటే బికాజ్ ఐఎమ్ దేర్ ఇన్ గోవా ఆన్ సమ్ వర్క్ యాక్చువల్లీ. దానివల్ల నేను వాస్కో డి గామా అలానే ఓల్డ్ గోవా చాలా ఊళ్ళు తిరగాల్సి వచ్చిందనమాట. దానివల్ల కొన్ని అన్సీన్ ప్లేసెస్ నేను ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తాను. వాటన్నింటినీ కలిపి కూడా ఒక వీడియో చేస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, వీడియోస్ అండ్ బ్లాగ్స్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.